సాక్ష్యంలోనికి వెళ్దామండి. నా పేరు అర్చన అండి. నా భర్త పేరు శివరామరెడ్డి. అయితే మాది పుట్టినిల్లు విజయవాడ, అత్తగారి ఇల్లు కర్నూలు డిస్టిక్, రాయలసీమ అంటారు కదా, కర్నూలు డిస్టిక్లో నంద్యాల. అయితే చిన్నప్పుడు నాకు 4-5 సంవత్సరాల వయసులో మరి అమ్మ చనిపోయింది. ఎలా అంటే నాకు ఒక అక్క, ఒక అన్నయ్య ఉన్నారండి. నాన్న లారీ మెకానిక్. మరి విజయవాడ ఆటోనగర్ అంటే ఫేమస్. బాగా ఆటోనగర్లో ఒక షెడ్ కలిగి, సొంత మెకానిక్ షెడ్ కలిగి, అప్పట్లోనే ఒక కారు, మరి చక్కటి ఆర్థికంగా సెటిల్గా కలిగినటువంటి కుటుంబం మాది. ఇలాంటి కుటుంబంలో మా నాన్న త్రాగుడికి అలవాటు పడిపోయారు. ఎలా అంటే ప్రతిరోజు తాగి రావటం. ఇలా నాన్నకు అమ్మకు మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేవి. అలా గొడవలు అవుతున్నప్పుడు ప్రతిసారి కొట్టడాలు, గొడవలు అవ్వటం అవన్నీ కూడా కామన్. అయితే ఒకసారి మా అమ్మ తట్టుకోలేని స్థితిలో నేను చనిపోతానని నాన్నను బెదిరిస్తుంటే, ఎవరిని బెదిరిస్తావు, చావమన్నారంట. అయితే అప్పట్లో కిరసనాలు పోసేవారు కదా, ఒక 5 లీటర్ల కిరసనాలు పోసుకొచ్చి పెట్టింది. సరే మా నాన్నని ఏదో బెదిరిద్దామని చెప్పి 5 లీటర్ల కిరసనాలు పోసుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య చాలా ఒక 2 గంటల వరకు వాగ్వాదం జరిగి ఇంకా నువ్వు చావు అంటున్నాడు. ఎందుకంటే త్రాగిన మత్తులో ఉన్నాడు. తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. త్రాగకపోతే ఆయనంత మంచివాడు లేదు. మేము 3 పిల్లలమైనా మా నాన్నగారికి మంచి పేరుంది. అసలు ఇలా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆటోనగర్లో పలానా అని పేరు చెప్తే ఎంతగానో మరి కనుక్కునేవారు. అంత మంచి పేరు కలిగి, మంచి బయట కూడా హోదా కలిగినటువంటి వ్యక్తి. అయితే మరి అలా ఉంటున్న సమయంలో చావమనంగానే మా అమ్మ ఒక అగ్గిపుల్ల అలా గీసిందంట. ఒక అగ్గిపుల్ల గీయంగానే అప్పటికి నాని ఉండటం చేత వెనక కొబ్బరి చెట్టు కూడా కాలిపోయేంత, ఒక బాంబు పేలితే ఎలా ఉంటుందో అంత ఇదిగా పైన కొబ్బరి చెట్టు కాలిపోయేంత మా అమ్మ పైకి ఎగిరి కింద పడి కాలిపోయిందంటండి. అయితే మరి వెంటనే తెలిసి మమ్మల్ని ఏమో భయపడతామని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఈ కాలుతున్న మంటల్లో నాన్నకి మత్తు వదిలిపోయింది. వెంటనే వెళ్ళి అమ్మను వాటేసుకునేసరికి నాన్నకు చేతులు కాళ్ళు మొత్తం కాలిపోయాయి. ఇటు అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. శనివారం నైట్ జరిగిన సంగతి. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో జాయిన్ చేయించినప్పుడు ఆదివారం ఉదయం 9 గంటలకంతా కూడా అమ్మ చనిపోయిందండి. అయితే రాత్రంతా కూడా నేను చనిపోను, వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గరికి, ఒక 2-3 వెళ్తే నేను చనిపోను, నేను బ్రతుకుతాను, నా పిల్లల కోసం నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికించండి అని కేకలు పెట్టి ఏడుస్తుంది. అంత బాధలో ఉండి కూడా పోలీసు వాళ్ళు వచ్చి వాంగ్మూలం తీసుకుంటే, ఏమైందమ్మా, నీ భర్త నేను ఇబ్బంది పెట్టాడా అంటే, లేదు, వంట చేస్తుంటే నా చీర అంటుకుందని చెప్పిందండి. అంత ప్రేమ కలిగి ఆ రాత్రంతా కూడా నన్ను కాపాడండి, నా పిల్ల ఇంకా నేను పాలు తాగుతున్నా అమ్మ దగ్గర, అప్పటికి ఇంకా పాలు తాగుతున్నాను. అలాంటి స్థితిలో అమ్మ చనిపోయింది. ఇంకా మామయ్య వాళ్ళు వస్తే, పోలీస్ కేసు అయితే కాలేదు, కానీ అమ్మకు అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. నాకు ఊహ తెలిసేటప్పటికి అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, ఇటు నాయనమ్మ కానీ, అట్నుంచి తాతయ్య కానీ ఎవ్వరు లేరండి. మరి మేనమామలు మాత్రమే ఉన్నారు. అయితే వాళ్ళు వస్తే మా నాన్నను బ్రతకనివ్వరు అని భయపడి మా నాన్న అలా వదిలేసి, మా నాన్నగారి ఊరు బందరు, మచిలీపట్నం అంటారు కదా, అక్కడికి పారిపోయాడు. ఎందుకంటే మా చుట్టాలు బతకనివ్వరు ఆయనని, ఏదో ఒకటి కొట్టేస్తారని. కానీ ఆయన పరిస్థితి, కాళ్ళు చేతులు మరి మొత్తం కాలిపోయి తోళ్ళు వేలాడుతున్నాయి. ఇంకా అలా మా అమ్మగారి మరి ఆ యొక్క కార్యక్రమం అయిన తర్వాత అక్క, అన్నయ్య, నేను 3 నిలబడ్డాం. ఇటు నాన్న పారిపోయాడు. ఇక్కడ చూస్తేనేమో ఒక మావయ్యకి పెళ్ళయింది. మరి ఇలా ఉంటున్న సందర్భంలో మమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లారండి. మాకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు చాలామంది ఒక ఉన్నతమైన కుటుంబాలలో మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మంచి స్థితిలో ఉన్నారు. కానీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు రాలేదు. మేనమామలు తీసుకువెళ్ళారు. ఇలా తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో మరి అక్క ఒక చోట, అన్నయ్య ఒక చోట, నేను ఒక చోట. అంటే అన్నయ్య మగపిల్లోడు కాబట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు, అక్క ఏమో ఒక చోట, నేను ఒక చోట, ఇలా ఉంటూ ఉండేవాళ్ళం. ఇలా ఉంటున్న పరిస్థితిలో రండి, హల్లెలూయా. ఎందుకంటే చిన్నప్పుడు ఇలా మేము పెరుగుతున్న క్రమంలో నేనైతే అమ్మ గుర్తొచ్చి ఏడ్చుకుంటూ పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అన్నప్పుడు 3rd క్లాస్కి వచ్చాను. నాన్న ఇంకా కొంచెం గాయాలు మాని కొంచెం అంతా తెల్లగా అయింది. మమ్మల్ని వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నాడు, మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉన్నాడు. త్రాగుడు మానేయాలని మరి మాల వేసుకున్నాడు, అయ్యప్ప మాల వేసుకున్నాడు. మా మామయ్యలు కూడా అయ్యప్ప మాలలు వేసుకునేవాళ్ళు. అయితే మా పెద్ద మామయ్య గారు గురుస్వామి,
అని. ఇలా ఉంటున్న సందర్భంలో మా నాన్న త్రాగుడు మానేయాలని మాల వేసుకొని బాగా ప్రతిరోజు పూజలు అవన్నీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో నాన్నకి బుగ్గలో ఒక చిన్న పుండులాగా వచ్చింది. ఆ పుండు వచ్చినప్పుడు నార్మల్గా ఏదో పుండులే అని కొన్ని మందులు వాడాడు, తగ్గల. కానీ డాక్టర్లకి డౌట్ వచ్చి టెస్ట్ చేపిస్తే ఇక్కడ బెజ్జం పడిపోయింది. ఏంటి అని టెస్ట్ చేపిస్తే డాక్టర్లు చెప్పింది క్యాన్సర్ అని చెప్పారండి నాన్నకి. క్యాన్సర్, అది కూడా మనలాగా ఇప్పుడు మంచిగా వైద్య సదుపాయం అప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం లాస్ట్ స్టేజీ. ఎంత అంటే తెలిసిన సంవత్సరం లోపలే బుగ్గ మొత్తం లేదు. ఈ బెజ్జం అన్నది కొంచెం తినుకుంటూ ఇది మొత్తం లేదండి. మొత్తం లేకపోగా ఆ మనిషి అంత దూరంలో ఉన్నాడంటే భయంకరమైనటువంటి దుర్వాసన, సీము కారుతూ రక్తం కారుతూ. అద్దె ఇల్లు కదండి విజయవాడలో, ఎవ్వరు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని చూడాలంటే మమ్మల్ని బయటికి రమ్మని చెప్పి దూరం నుంచి చూసి మాట్లాడి వెళ్ళిపోయేవారు. ఇట్లా జరుగుతుంది. ఇలా భయంకరమైన స్థితిలో ఉంటున్నాం. ఆయన ఎంతైతే ఆ యొక్క ఒక్క క్షణికావేశములో ఆ త్రాగుడు నుంచి విడిపించబడలేక కుటుంబాన్ని దూరం చేసుకున్నాడో, అమ్మాయిన ఒక రోజులో చనిపోయిందేమో, కానీ నాన్న ఒక 2 సంవత్సరాలు నరకం అనుభవించాడు. ఆ కాళ్ళ చేతుల గాయాల చేత, ఆ తర్వాత క్యాన్సర్ చేత, ఆ బుగ్గంతా లేదు, అన్నం తినలేడు. ఏదైనా ఒక జావలాగా అది పక్కకు తలపెట్టి ఇట్లా పోస్తే కొంచెం వెళ్తూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో ఒకరోజు నా దగ్గరికి వచ్చి మరి రేపు నా పుట్టినరోజు, అక్టోబర్ 11 నా పుట్టినరోజు అండి. 10వ తారీఖు నా దగ్గరకు వచ్చి, అమ్మ నిన్ను బయటకు తీసుకెళ్తారా అన్నాడు. చిన్నపిల్లని, అందరికంటే అక్క కంటే అన్నయ్య కంటే చిన్నదాన్ని కాబట్టి బయటకు తీసుకెళ్తా అంటే ఆ యొక్క పుండును బట్టి చిన్నగా ఉన్న నేను భయపడ్డాను. నేను రాను అన్నాను. వీళ్ళిద్దరైతే ధైర్యంగా వెళ్ళేవాళ్ళు. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ చనిపోయింది నాన్న వల్లే అని ఒక భయం, ఆ యొక్క చూసిన రూపం ఒక భయం, ఆయన మా దగ్గర ఉండకపోవటం ఇంకొక భయం. ఆ భయం చేత నేను రాను నాన్న అంటే, లేదమ్మా నీకు కొనిపెడతా, రేపు నీ పుట్టినరోజు కదా, నీకు చాక్లెట్లు అవి కొనిపెడతాను రా అని మరి బలవంతంగానే తీసుకెళ్ళాడండి. తీసుకువెళ్ళిన తర్వాత విజయవాడ యొక్క బీసెంట్ రోడ్లు అంతా తిప్పి నాకు ఒక గౌను కొనిపెట్టారు. గౌను కొనిపెట్టిన తర్వాత మరి ఆ సాయంకాలం అయిపోయింది. నాన్న నన్ను ఇంటి దగ్గర దింపు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే, అమ్మ నేను మళ్ళీ నిన్ను కలుస్తానో లేదో, ఈ ఒక్కరోజు నాతో ఉండవా అని అన్నారు. అన్నాక సరేనని హోటల్లో తినిపించారు. ఏం కావాలంటే తినిపిస్తున్నారు, డ్రెస్ కొనిపెట్టారు. అయితే ఆ రోజు రాత్రి మరి విజయవాడ బస్ స్టాండింగ్కి తీసుకెళ్లారండి. విజయవాడ బస్ స్టాండింగ్లో మా దగ్గర ఏం లేవు, బెడ్షీట్ లేదు, ఏమి లేదు. నాన్న దగ్గర ఒక టవల్ ఉంది. ఆ టవల్ వేసి నన్ను పడుకోబెట్టాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా నీట్గా, ఒక నీళ్లు బాగోకపోతే ఇంకా ఎంత అయినా అలాగే ఉంటా, కానీ నీళ్లు తాగిన తిండి తిన్నా. నేను ఇక్కడ కింద పడుకోను, నేను ఇక్కడ ఏం లేవు, ఇక్కడ అందరు తిరుగుతున్నారు, నేను పడుకోను బస్ స్టాండ్లో అన్నాను. లేదమ్మా నాతో ఉండవా, నా కోసం ఉండవా అంటే, సరే నాన్న అని ఇంకెప్పటికో ఆ టవల్ మీద పడుకున్నా. ఉదయాన్నే లేచి మన బందర్ కాలువ అని ఉంటుంది, రోడ్డు సైడ్ ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువలో నాకు స్నానం చేపించి గౌను వేసి 3వ తరగతి చదువుతున్నానండి. నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టారు. అక్టోబర్లో 11వ తారీఖు జరిగిన సంగతి, నవంబర్ 5వ తారీఖు ఒక శ్మశానం నుంచి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారండి. ఏంటి అంటే మరి అక్కడ ఒక అనాథ శవం పడి ఉంది. విజయవాడ శ్మశానంలో ఒక అనాథ శవం పడి ఉంది. మున్సిపాలిటీ వాళ్ళందరూ చూసి ఎవరు రాకపోతే ఇది అనాథ శవం అని దీన్ని కరెంటు మిషన్లో వేస్తారంట. ఆ మిషన్లో పడేసి కాల్ చేయాలని ఉంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళలో ఒకరికి మరి నాన్న మేనమామలు అందరూ బాగా తెలుసు. అయ్యో వీళ్ళకు అనాథ శవం కాదు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఒక్క నిమిషం ఆపండి అని చెప్పి 1 గంటలోని అందరినీ పిలిపిస్తే స్కూల్లో చదువుకుంటున్నా నన్ను కూడా తీసుకొచ్చి చివరి చూపు దూరం నుంచి మరి ఒక దండ వేయించి ఒక కొబ్బరికాయ కొట్టించి మిషన్లో పడేశారండి. అప్పటికే వాసన వస్తుందని రాత్రంతా మమ్మల్ని అమ్మను కలవరిస్తూ ఒక అనాథలాగా ఒక శ్మశానంలో చనిపోయాడండి మా నాన్నగారు. లాస్ట్ చూపు నన్ను బయటకు తీసుకెళ్ళినప్పుడు చూసిన ఆ రోజే ఆ లాస్ట్ చూపు, అది కూడా ఆయన బలవంతం చేయకపోతే నేను వెళ్ళేదాన్ని కాదు. అలా అమ్మ చనిపోయారు, నాన్న చనిపోయారు. ఇలా ఉంటున్న రోజుల్లో నాకు ఆస్తమా స్టార్ట్ అయింది. ఉబ్బసం అంటారు కదా, ఆస్తమా. 7వ తరగతికి వచ్చాను. బాగా అప్పుడు లావుగా ఉండేదాన్ని. ఎంత అంటే చాలా భయంకరంగా దగ్గు, ఆయాసం, ఊపిరాడట్లేదు. ఇలా అంతా మరి చిన్న వయసులో నేను వంగిపోయి ఇట్లా నిలబడేదాన్ని. ఏం పని చేయాలన్నా ఖాళీగా ఉన్నా మామూలుగా స్ట్రైట్గా నిలబడేదాన్ని కాదు. వంగిపోయి ఇలా నడుమే చేయలేకుండా నిలబడేదాన్ని కాదు. అంత భయంకరంగా ఉన్నప్పుడు హోమియోపతి మందులు అవి వాడాను, ఏం తగ్గలేదు. చేప మందు మింగేసా, 3 సార్లు చేపలు మింగాను, అయినా తగ్గలేదు. అయితే మా అత్తయ్య వాళ్ళు మరి
చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా ఎక్కువగా ఉంది, నిద్ర లేదు, దగ్గుతుంది, ఇలా ఆయాసము, మాట్లాడలేకపోతున్న హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు కొన్ని ఇంజక్షన్లు చెప్పారు. ఆ ఇంజక్షన్లు నరాలకి వేసుకోవాలి, బాగా క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడే వేసుకోవాలని చెప్పారు. నేనేం చేశాను, నేను ఇంట్లో పని చేయాలి కదా, ఇంట్లో పని చేయాలి, ఇంకా నాకు చాలా పని, ఇంట్లో చేయకపోతే మళ్ళీ ఎట్లా, నా పని నేను చేసుకోవాలి, ఈ ఆయాసం ఉంటే నేను పని చేసుకోలేను, చిన్నప్పటి నుంచి చదవాలని నాకు ఆశ, నేను బాగా చదువుకోవాలి, చదువు వల్ల నా చదువుకు ఆటంకం రాకూడదు, ఈ రోగము వల్ల అనుకొని కొంచెం తేడా రాగానే ఆ బాధ తట్టుకోలేక కొనుక్కోడానికి ₹2 ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టుకొని ఆ ఇంజక్షన్స్ ఏమంటారంటే స్టెరాయిడ్స్ అంటారండి. ఆ స్టెరాయిడ్స్ అనే ఇంజక్షన్స్ బాగోని ప్రతిసారి నెలకి, అసలు మామూలుగా సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వాడాల్సిన ఇంజక్షన్లు నేను నెలలో 2-3 రోజులకు ఒకసారి నాకు ఇంజక్షన్ అంటే భయమే లేదు ఇప్పటికీ కూడా. అసలు ఇంజక్షన్లు అంటే నరాల కంటే వెళ్ళి చక్కగా ఇంజక్షన్ వేయించుకొని వచ్చేస్తా, అదేదో కొనుక్కున్నట్టుగా నాకు. ఎందుకంటే అది దానివల్ల నాకు రిలాక్స్ అయిపోతుంది, ఫ్రీగా అయిపోతా, బలం వచ్చేస్తుంది, అలా అనుకున్నానండి. అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క స్థితిలో పెరుగుతున్నప్పుడు ఎంత బాధ అంటే, ఎంత పని చేస్తున్నా కూడా ఇంకా పని చేయలేదని తన్నడం, ఎంత పని చేస్తున్నా ఇంకా చేయలేదని తిట్టడం. అక్కకు వివాహం అయిందంటే ఎలా అంటే, అమ్మ నాన్న ఉన్నప్పుడు మా దగ్గర ఒక వ్యక్తి పనిచేసేటువంటి ఆ వ్యక్తి కర్నూలులో అయితే నంద్యాలలో ఉంటే ఎప్పుడన్నా ఇక్కడ ఎక్కువ అమ్మ దగ్గర ఉండి ఏదైనా పని చేసుకుంటూ షెడ్లో పని చేస్తూ క్లీనర్గా వెళ్తూ అమ్మ దగ్గరే ఉన్నాడు. అమ్మ చనిపోయిన తర్వాత మా మామయ్య వాళ్ళు చుట్టూ తిరిగాడు. నేను మరి చంటిని, మా అక్క పేరు నళిని అయితే చంటి అని పిలుస్తారు, నేను పెళ్లి చేసుకుంటా, రూపాయి కట్నం వద్దని తిరిగి ఒక 3-4 ఏళ్ళు తిరిగి, సరేలే లారీ డ్రైవర్ అయ్యాడు, ఇప్పుడు మంచిగా భార్యను పోషించుకుంటాడని అంత దూరమైన, అప్పటికి అసలు ఆ నంద్యాల ఎక్కడుందో తెలియదు, మా అక్కను నంద్యాలకి ఇచ్చి పెళ్లి చేశారండి. పెళ్లి చేసిన తర్వాత ఎప్పుడైనా ఆ 7th క్లాస్ నుంచి హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తున్నా బాగా చూసుకునేవాడు. మరి మా బావ ఎలా అంటే, మామయ్య అనేదాన్ని, మరి బావ ఎలా అంటే చిన్నప్పటి నుంచి, అమ్మున్నప్పటి నుంచి కూడా అమ్మ స్నానం చేపిస్తే బయటకు పంపిస్తే నాకు తుడిచి బట్టలేసి నన్ను కొనుక్కోవడానికి బయట తిప్పడానికి తీసుకెళ్ళేవాడు. ఆయన అక్కని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఉంటున్నప్పుడు చాలాసార్లు నా వల్ల మావయ్యకి అత్తయ్యకి గొడవలు వస్తూ ఉండేవి, నా వల్ల వాళ్ళు తరచుగా గొడవలు పడుతుండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ గొడవ పడతారో నా బాధ బయటికి రాకూడదని బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పేసుకొని నా చెయ్యి కొరుక్కునేదాన్ని, ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. తట్టుకోలేక గట్టిగా ఇంకా చెయ్యి కొరికేసుకొని, ఎక్కడంటే కనపడని స్థలంలో చెయ్యి కొరికేసుకొని ఏడ్చి మళ్ళీ మొహమంతా కడుక్కొని ఏం తెలియనట్టు మళ్ళీ బయటకు వచ్చి పని చేసేదాన్ని. ఉదయము కరెక్ట్గా టైంకి లెగవాలి. ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఇంట్లో వంటగదిలో సామాను మొత్తం డబడబడ పగిలిపోతాయి. నాకంటే చిన్నవాళ్ళు 3 ఏళ్ళు చిన్నవాళ్ళు, 4 సంవత్సరాలు చిన్నవాళ్ళు, వాళ్ళకి మా మామయ్య వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళకి జడలేసి వాళ్ళకి వంట చేసి పిండి రుబ్బి, మిక్సీలో మళ్ళీ బాగా రాని పిండి రుబ్బి వాళ్ళకి టిఫిన్లు, వంటలు మొత్తం ఎవరికి ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేదాన్ని. నా వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలకి ఇంత చేస్తున్నా, నేను కష్టం చేసినందుకు నాకు బాధ లేదు. కానీ మా మామయ్య ప్రతిసారి నా వల్ల బాధపడుతున్నాడు, మా మామయ్య ఇబ్బంది పడుతున్నాడు. నాకు వాళ్ళంటే ప్రాణం. ఎందుకంటే ఊహ తెలియని వయసులో అమ్మా నాన్న చనిపోయారు. నాకు ప్రేమను చూపించింది 2 మేనమామలు, వాళ్ళే నాకు అమ్మా నాన్న. వాళ్ళు బాధపడితే ఇప్పటికీ నేను చూడలేను అని ఆ స్థితిలో ఉండి ఒక ప్లాన్ వేసుకున్నానండి. ఏంటంటే అక్క బావ నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి ఈసారి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళిపోయి ఇంకా రావద్దు అనుకొని నంద్యాల వెళ్ళిపోయానండి. నంద్యాల వెళ్ళిపోయాను. మరి అక్కడ ఉండి మా వాళ్ళు రమ్మని ఫోన్లు చేస్తుంటే ఏమని చెప్తున్నానంటే, నేను రానంటే రాను, కనీసం ఫోన్ చేయడానికి కూడా నేను ఇష్టపడలా, వాళ్ళతో ఫోన్ మాట్లాడటానికి ఇష్టపడలా, వాళ్ళకి ఎంత బాగోలేదని, ఎందుకంటే అక్కడికి వెళ్తేనే మళ్ళీ బయటికి రాలేను అని ఫోన్ మాట్లాడకుండా దొంగలాగా నేను అక్కడే ఉంటా అన్నాను. సరే, ఇప్పుడు బాగా జైల్లో నుంచి బయటపడినట్టుంది, అక్క బావ ఇంటి దగ్గర బాగున్నా, టీచర్గా చిన్న జాబ్ చేసుకుంటున్నా, అలాగే చదువుకుంటున్నాను, బాగుంది అనుకుంటున్న క్రమంలో 2 సంవత్సరంన్నర బాగున్నానండి. సంవత్సరంన్నర తర్వాత ఒక తండ్రిలాగా మరి చూసుకున్నటువంటి మావయ్య బుద్ధి మారిపోయింది. నాతో అసభ్యంగా మాట్లాడటం, అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఇక్కడ చూస్తే నేను అక్కకి చెప్పాలా చెప్పకూడదా నా పరిస్థితి తెలియదు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఎన్నోసార్లు సంవత్సరం రోజులు అమ్మ వయసు వచ్చిన ఆడపిల్ల అక్కడ ఉండకూడదని మావయ్య ఎన్నోసార్లు ప్రేమగా చెప్పినా ఆయన మాట నేను కాదనలేను, నేను ఫోన్లో మాట్లాడను అని దొంగలాగా తప్పించుకొని తిరిగా. ఇప్పుడు నేను ఏమని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయాలి, ఏమని చెప్పి విజయవాడకి రావాలి, అర్థం కాని పరిస్థితి. అక్కకి చెప్పలేను, ఎవ్వరికి చెప్పుకోలేను.
స్కూల్లో నా ఫ్రెండ్ ఒక టీచర్ ఉంది. ఆ అమ్మాయిది కూడా అక్కడ నంద్యాలలో ఉంటే గుంటూరు వాళ్ళది సొంతం ఊరు. ఆ అమ్మాయికి చెప్పాను నా బాధ ఎలా ఉంది, నా బాధ ఎలా ఉందని. ఇలాంటి సమయంలో నా భర్త శివరామిరెడ్డి మా బావకి ఫ్రెండ్ అనమాట. ఎప్పుడన్నా ఫైనాన్స్ కావాలంటే నా భర్త అప్పటి నుంచి ఫైనాన్స్ బిజినెస్, డబ్బులు కావాలంటే ఇంటికి వచ్చి ఇస్తూ ఉండి నన్ను చూసి మా బావని ఆ సంవత్సరంన్నర నేను ఉన్నన్ని రోజులు అడుగుతూనే ఉన్నారు. ఏమని, నాకేం కట్నం వద్దు, ఈ అమ్మాయికి ఆస్తమా ఉందని తెలుసు, ఈ అమ్మాయికి బాగోలేదని తెలుసు, అయినా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటానని తిరిగితే మా బావకి పెళ్లి చేసే ఉద్దేశం లేక, ఇష్టం లేకుండా వాళ్ళకి చెప్పానని చెప్పేవాడు, వాళ్ళకి చెప్పేవాడు కాదు. యువతలేమో ఈయనకేమో అవసరానికి వాడుకుంటూ డబ్బులు తీసుకుంటూ ఇంటి చుట్టూ తిప్పించుకునేవాడు. ఇలా ఉంటున్న సందర్భంలో మా ఆయన గారు, నా భర్త గారు వాళ్ళ అన్నయ్య గారిని వాళ్ళ బావగారిని తీసుకుని స్కూల్ దగ్గరికి వచ్చారు. మీ బావ చుట్టూ ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాను, నీకు నమ్మకం ఉంటే ఇదిగో మా బావ వచ్చారు, మా అన్నయ్య వచ్చారు, మా పెద్దల్ని పిలుచుకొని వచ్చాను, నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటా, ఒక కట్నం వద్దు, నీ యొక్క రోగాలని నాకు తెలుసు, అయినా కూడా పెళ్లి చేసుకుంటా అన్నారు. అప్పుడు నా ఫ్రెండ్కు ఈ మాట చెప్తే తను అనింది, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో విజయవాడ వెళ్ళలేవు, ఇక్కడున్న పరిస్థితుల్లో అలా అని అక్కడ ఉండలేవు, నీ అక్క కాపురం పోతుంది, నువ్వు ఇది పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాబట్టి పెళ్లి చేసుకో, నిన్ను కోరుకొని ఆ అబ్బాయి వాళ్ళ పెద్దోళ్ళందరినీ పిలుచుకొచ్చాడు కాబట్టి చేసుకో అనగానే ఆ రోజు మాట్లాడి వెళ్ళారంటే ఒక 2-3 రోజులకే మళ్ళీ ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకొని అందరూ పెద్దవాళ్ళు వచ్చారు. ఆయన రాలేదు. ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు వస్తేనే మీ పెళ్లి చేస్తాము, మీరు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఉన్న పాటున స్కూల్ దగ్గర నుంచి నన్ను తీసుకువెళ్ళిపోయి మా పెళ్లి శ్రీశైలంలో జరిగిందండి. ఇది నాకు ఇష్టపడి, ఒకవేళ ప్రేమ వివాహం అని అనుకోవచ్చు, అది ప్రేమ వివాహం కాదు. నాకున్నటువంటి పరిస్థితులు బట్టి వెనక చూస్తే నువ్వు, ముందు చూస్తే గొయ్యిలాగా నాకు ఏ దిక్కు తోచక సరేనని చెప్పి ఎవరో ఒకళ్ళు ముందు నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, నన్నుగా ఇప్పటిదాకా నా కోసం కష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు, నన్నుగా ఇష్టపడేవాళ్ళు కావాలి అనుకొని ఆయనను పెళ్లి చేసుకున్నామండి. పెళ్లి చేసుకున్నాక మా బావ నాకు ఫోన్ చేసి ఏమని అంటున్నాయి, నువ్వు ఇంటికి వస్తే నీ సంగతి ఉంది, నేను చంపేస్తా, అది ఇదని బెదిరిస్తుంటే ఒక వారం రోజులు దూరంగా తిరిగిన తర్వాత మా అత్తగారింటికి వచ్చాం. వారం తర్వాత వస్తే ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నానండి. మా భర్త వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు, ఒక ఆడబిడ్డనే దగ్గరుండి అన్ని పెళ్లి చేశారనమాట. పెద్ద బావగారు పెళ్లి చేశారు. ఇంట్లో నేను ఒక్కదానే ఉంటున్నప్పుడు మా సొంత అక్క వచ్చింది నా దగ్గరికి. వచ్చి నీతో మాట్లాడాలంది. ఏంటక్క అంటే, నువ్వు ఇలా పెళ్లి చేసుకోవటం వల్ల మామయ్య వాళ్ళు నువ్వు దగ్గరుండి పంపించేశావు, నీదే తప్పు అంటున్నారు, నీకు ఇష్టమై పెళ్లి చేసుకున్నానని ఒక్క మాట చెప్పు నువ్వు వచ్చి అంటే. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, ఎస్టీడీ బూత్ కొంచెం దూరం సెంటర్లో ఉంటుంది. నేను వెంటనే అమ్మో మా అక్క వల్ల ఇప్పుడు మా అక్క జీవితం పాడవకూడదని నేను ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చాను, నేను వెళ్ళి చెప్పాలి మామయ్య వాళ్ళకి మా అక్కది ఏం తప్పు లేదని చెప్పాలని మా అక్కతో పాటు వెళ్ళిపోయానండి. సెంటర్కి వెళ్ళేసరికి మా బావ బాగా త్రాగి నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చి, ఒక కుక్కని ఈడ్చి ఎలా కొడతారండి, ఒక కర్ర తీసుకొని అట్లా మా బావ నన్ను జుట్టు పట్టుకొని ఒక సెంటర్, 4 రోడ్ల సెంటర్ ఎస్టీడీ బూత్ ఉందని ఆ సెంటర్కి వెళ్ళాను. కొట్టి నా యొక్క గొంతుని పక్కనున్న డ్రైనేజీలు వేసి తొక్కి ఇంకా చంపటం ఒక్కటే తక్కువ. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి వల్ల కాలేదు, బాగా హైటు వెయిటు ఫుల్గా తాగి ఉన్నాడు, ఎవరి వల్ల కాలేదు ఆయన నుంచి విడిపించడం. ఆ తర్వాత వచ్చి ఎట్టకేలకు విడిపించిన తర్వాత ఇంకా ఇంటికి ఆ దెబ్బలతోనే వచ్చా. గాజులు మొత్తం పగిలిపోయాయి, గొంతు మొత్తం వాసి కనీసం మాట కూడా రాని పరిస్థితిలో ఉంటున్నాయి. అలా ఉంటున్నప్పుడు మా వాళ్ళందరూ వచ్చి మా ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఇలా రోడ్డు మీద నడి రోడ్డు మీద కొడతారా అని వీళ్ళు రౌడీలను పెట్టించి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మా బావని కొట్టబోతే మా అక్క అడ్డు వచ్చిందంటే మా అక్క తల పగిలింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మా మీద కేసు పెట్టారు, మా వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టారు. అటు చూస్తే అక్క తలకు కట్టుకొని నిలబడింది, ఇక్కడ చూస్తే నేను భయంకరమైనటువంటి ఆయాసము చేత నిలబడలేని స్థితిలో, ఒంటి నిండా గాయాలతో, కనీసం ఒక చుక్క నీళ్లు కూడా మింగలేని స్థితిలో పోలీస్ స్టేషన్లో నిలబడితే ఎన్ని మాటలు, ఎంతగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నాకు మేనమామలు పెంచిన పరిస్థితిని బట్టి ఏనాడు బయటికి రావటం కానీ అలాంటి పరిస్థితులు ఏవీ తెలియదు. నాకున్న కష్టమును బట్టి అలా వివాహం చేసుకోవాల్సి వచ్చిందన్న ఒక బాధ తప్ప ఏనాడు బయటికి రాని దానిని అంతమంది మగవాళ్ళ మధ్యలో నేను ఒక దోషిగా నిలబడి వాళ్ళది తప్ప వీళ్ళది తప్ప, అక్కను చూస్తే బాధ కలుగుతుంది.
అక్క తలకు కట్టుకొని ఉంటే అక్క కోసమే కదా నేను చేసింది. అక్క పరిస్థితి ఇట్లయిన అక్క నన్ను అసహించుకుంటుంది. నా వైపు చూస్తే ఇంకా తను వచ్చి అని నా మీద ఉమ్ము ఊసి భయంకరంగా ఉంది. అలాంటి స్థితిలో ఇంకా కేసులు తిప్పుతూ ఉన్నారండి. ఇంటికి వచ్చాను. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ యొక్క ఆయాసం ఉన్నవారికి, ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళకి వివాహం అయితే కొంతమందికి తగ్గుతుందంట, కొంతమందికి ఎక్కువైపోతుందంట. నాకు పూర్తిగా ఎక్కువైపోయింది. అందులో బాగా ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కాబట్టి మంచాన పడిపోయాను. లేవలేని స్థితిలో ఉన్నాను. కనీసం అంటే బాత్రూమ్కి కూడా నా భర్త తీసుకువెళ్ళాలి. మరి తినిపిస్తే ఒక ముద్ద ఆయన తినిపిస్తే తినేదాన్ని, లేకపోతే ఒక శవంలాగా. నోరు మూసుకుంటే నాకు ఊపిరాడదు. నోరు తెరిస్తే ఒకవేళ ఈగలెళ్ళినా ఏమెళ్ళినా నాకేం తెలియలేనంతటువంటి ఇదిగా ఒక శవాన్ని ఎలా పడుకోబెడతారో అలా పడుకొని చూస్తూ ఉండేదాన్నండి. చిన్నప్పటి నుంచి నాకు చాలా భక్తి ఎక్కువ. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే హారతి ఇస్తానని మరి ఆ యొక్క సాయిబాబా కానీ గురువారము మరి చేతిలో హారతి ఇచ్చానండి. చేతిలో కాలుతున్నా కూడా ఇచ్చాను. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి గురువారాలు ఉపవాసం ఉండేదాన్ని. కార్తీక మాసం ఆ యొక్క రాత్రి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, రాత్రి అంతా శివరాత్రి వచ్చిందంటే అందరు పడుకొని ఉంటాను. నేను ఒక్కదాన్నే, లైట్ కూడా వేసుకోను. ఎందుకంటే అందరూ లెగుస్తారేమో. చీకట్లో ఒక్కదాన్ని కూర్చొని శివ శివ అనుకుంటూ అట్లా ఒక్కదాన్ని దయ్యంలాగా కూర్చొని ఉండేదాన్ని రాత్రి అంతా. కార్తీక మాసాలు అన్ని స్నానాలు చేసేదాన్ని. ఎంత భయంకరమైన. మళ్ళీ మా వాళ్ళు ఏమైనా మొక్కుబళ్ళు మొక్కుకుంటే నేను వాళ్ళతో పాటు పెద్దదానిలాగా 7th క్లాస్లోనే గుండు చేయించుకున్నాను. పెనుగంచి ప్రోలని. అసలు మా వాళ్ళకి లారీలు ఉన్నాయండి, మేనమామలకి. షిరిడీలో ఎంతమంది జనాలు పడితే అంతమందిని ఫ్రీగా తీసుకెళ్లేవాళ్ళు. పెనుగంచిప్రోలకి, తిరుపతికి, షిరిడీకి ఫ్రీగా ఖర్చులు పెట్టుకు తీసుకెళ్లేవాళ్ళు. నాకంత భక్తి నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అయితే ఆ స్టేజ్లో పడుకున్నప్పుడు మా అత్తయ్య గారు అంటున్నారు, ఎరే కట్నం అంటే లేకపోతే మళ్ళీ తల్లిదండ్రులు లేకపోతే మళ్ళీ రేపో పోయేదాన్ని, ఇలాంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావరా అని నా భర్తను నా ముందే మా అత్తయ్య గారు తిడుతున్నారండి. ఎవరికైనా కొత్తగా పెళ్ళయి వచ్చిందంటే చక్కగా అటు ఇటు తిరుగుతుంటే సంతోషము, కానీ నా వల్ల గొడవలు వచ్చి నా వల్ల కేసులు అయ్యి నేనే మంచం మీద చావు బ్రతుకుల మధ్య ఉంటే ఎవరికి బాధ ఉండదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మంచం మీద ఒక శవంలాగా ఉండి నేనేం చేశాను. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమ నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళకి సరిగ్గా గుర్తు కూడా లేదు, నాకు అమ్మ మొహం సరిగ్గా గుర్తు కూడా లేదు. సరే పెరుగుతున్నాను కదా అనుకుంటే ఎంత పని చేసిన శక్తికి మించి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను మంచిగా ఉండాలి, నేను పర్ఫెక్ట్గా ఉండాలి, ఏది పక్కన వాళ్ళకంటే ముందు లేచి అన్ని పనుల్లో నాకు రాని పని అంటూ లేదు, నీట్గా అసలు అంతగా చేయాలని నా ఉత్సాహం. కానీ అలాంటి దాన్ని చదువులో ముందుండేదాన్ని, అన్ని విషయాల్లో ఉండే నన్ను ఎందుకు నాకు ఈ పరిస్థితి అని నేను పూజించిన దేవుళ్ళందరినీ కేకలు పెట్టి ఏడ్చాను. నన్ను బతకనన్నా బ్రతికించండి, చంపనన్నా చంపండి, నాకు ఇవి వద్దు. నన్ను చూసి అందరూ అసహించుకోవటం వద్దు. నన్ను అందరూ వచ్చి ఒక వింత మనిషిలాగా, అక్కడ ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది, దూరం నుంచి వచ్చి మంచం మీద పడుకుని నన్ను చూసి వెళ్తున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో నా భర్తను బాధపడద్దు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతా, నేను బాగు చేసుకుంటానని మరి హైదరాబాద్లోని మరి మహావీర హాస్పిటల్లో మాసాప్ ట్యాంక్ దగ్గర ఉంటుందండి. ఆ హాస్పిటల్కి మరి నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక మతీనుద్దీన్ గారని ఏపీలోని నెంబర్ 1 ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు చెప్పినటువంటి ఆ యొక్క సందర్భం ఏంటి అంటే, ఈ అమ్మాయికి అప్పుడు నాకు 18 సంవత్సరాలు నిండాయండి. 18 సంవత్సరాల వయసుకి 80-90 సంవత్సరాలకు వాడాల్సిన మందులన్నీ వాడేసింది. ఈ అమ్మాయి బాడీకి ఏ మందు పని చేయట్లేదు. నేను చిన్నప్పటి నుంచి స్టెరాయిడ్స్ వాడానని చెప్పాను కదా, ఆ మందుల ఎఫెక్ట్ ఇప్పుడు నా శరీరము మందులకు పని చేయట్లేదు, మందులకి రెస్పాండ్ అవ్వట్లేదు. నరాలకు ఇంజక్షన్ వేయించుకుని ఇప్పుడు ఏ ఇంజక్షన్ పని చేయట్లేదు, ఏ ట్యాబ్లెట్స్ కూడా పని చేయట్లేదు. డాక్టర్ అన్ని టెస్టులు చేసి ప్రతి ఒక్కరి గళ్ళలో ఒక పురుగు ఉంటుంది, ఈ అమ్మాయి గళ్ళలో పురుగు లేదు. అంటే దగ్గినప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోండి అంటారు కదా, ఎందుకు అంటే దాంట్లో క్రిములు ఉంటాయి, కంటికి కనపడని క్రిములు. కానీ నాకున్న ఒక భయంకరమైనటువంటి రోగము, నా యొక్క గళ్ళలో కానీ నేను దగ్గినా దాంట్లో పురుగు లేదు, కానీ నన్ను నాకే అది క్షీణింపచేసిద్దంట, నన్ను నాకే అది లోపల తినేస్తూ ఉంటుందంట. ఆ యొక్క పరిస్థితి అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడు పెళ్ళయిందిరా మీకు అని అడిగారు. ముస్లిం ఆయన, పెద్ద ఆయన. ఈయనని ఎప్పుడైందిరా మీకు పెళ్ళి అంటే ఒక 3 నెలలు అవుతుందంటే, ఏరా ఈ అమ్మాయి ఎంతో కాలం బ్రతకదు,
బ్రతికినంత కాలం కూడా ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి. రోజులే బ్రతకొచ్చు, నెలలే బ్రతకొచ్చు. ఏ ట్రీట్మెంట్, ఏమైనా ట్రీట్మెంట్ చేయండి, ఏమైనా ఆపరేషన్, ఏది కూడా ఇది అవ్వదు. లోపల స్టెరాయిడ్స్ వాడటం వల్ల కాల్షియం మొత్తం అరిగిపోయింది. నా కింద 4 పళ్ళు ఎప్పుడో ఊడిపోయాయండి. ఎందుకంటే మళ్ళీ పళ్ళు ఇలా ప్రసంగాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ పళ్ళు పెట్టించుకున్నాను. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి హెవీ డోస్ వాడటం వల్ల నా కాల్షియం మొత్తం పొడి రాలిపోతూ ఉండేది. అన్నం తినేదాన్ని, అన్నంలో పళ్ళు రాలిపోయి పొడి ఇసుకలాగా అలా అరిగిపోతూ ఉన్నాయి. పళ్ళు కింద పడితే మోకాళ్ళు చిట్లిపోతాయి. చెయ్యి ఎవరైనా గట్టిగా ఇట్లా అంటే చెయ్యి ఇరిగిపోతుంది. అలాంటి డెలికేట్ పరిస్థితి. గర్భసంచి లోపల అవయవాలన్నీ కూడా పాడైపోయాయి. అలాంటి స్థితిలో ఇంకా వేరే దిక్కు లేక ఇద్దరం ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు మరి విజయవాడకి కబురు పంపించారు, ఇలా చావు బ్రతుకుల మధ్య ఉంది అని. అలానే గుంటూరులో కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడకి వెళ్ళామండి. విజయవాడకి వెళ్ళినప్పుడు ఎట్లా అయినా నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్న మామయ్య వాళ్ళు కదండి, నన్ను చివరి చూపు కోసమని రమ్మని చెప్పారు. నేను కూడా వాళ్ళని చూడాలని వెళ్ళాను. ఒక శవాన్ని తీసుకువెళ్ళినట్టుగా నన్ను చివరి చూపు కోసము విజయవాడ తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళంగానే మొదటిగా నేను షాక్ గురయ్యాను. ఏంటి అంటే మా పెద్ద మామయ్య గారు చెప్పాను కదా, ఆయన గురుస్వామి అయ్యప్ప మాలలో. ప్లస్ మాకు 2 మామయ్యలు. చిన్న మామయ్య గారి భార్య మరి నేను అక్కడ ఉన్నప్పుడే ఒక చాలా కాలం క్రిందటే వాళ్ళకి లారీలు కొని అప్పులు పాలైపోవటం వల్ల దేవుని నమ్ముకొని ఆమె ఏం చేసిందంటే మొత్తం తీర్మానం సమర్పించుకుంది. అంటే గాజులు కానీ చెవులు కానీ ఏం పెట్టుకోకుండా తీర్మానించుకున్నప్పుడు మా పెద్ద మావయ్య గారు అనేవాళ్ళు, మరి పెద్ద మావయ్య గారు, నా తమ్ముడు ఇంకా బ్రతికుండగానే మొగుడు చనిపోయిన ఒక విధవరాలు లాగా నా కళ్ళ ముందు నువ్వు తిరగొద్దు, నా తమ్ముడు ఆరోగ్యంగా ఉంటూ నువ్వు ఎందుకు ఇట్లా తిరుగుతున్నావని క్రైస్తవులన్నా ఆ కులమన్నా లేకపోతే వాళ్ళు అట్లా పాటలు పాడినా ప్రార్థన చేసినా అసహించుకుంటూ ఉండేవాడు. నేను కూడా ఆయన ఒకవేళ తల్లిదండ్రులు లేని దాన్ని నాకెవరన్నా దేవుడి గురించి చెప్తూ ఉండేవాళ్ళండి. చిన్నప్పటి నుంచి నాకు ఎస్తేరు గ్రంథం బాగా తెలుసు. ఎందుకంటే మాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు నన్ను బాగా ప్రేమించేవాళ్ళు. అర్చనను చూడు ఎంత బాగా పని చేసిద్దో, ఎంత బాగా అన్ని వంటలు చేసిద్ది, పని చేసిద్ది, మీరు ఉన్నారు ఎందుకు అని నన్ను పొగుడుతూ ఆ పిల్లల్ని అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నా మీద ఒక కనికరం, తల్లిదండ్రులు లేని బిడ్డ కదా అని దేవుడి గురించి ముఖ్యంగా ఎస్తేరు గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అమ్మా ఎస్తేరు కూడా తల్లిదండ్రులు లేనిదే, కానీ దేవుని నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడమ్మా, నీ పరిస్థితులన్నీ ఇలా ఉండవమ్మా అని చెప్తూ ఉండేది. నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎస్తేరు గారి చరిత్ర ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని ఉన్నాను. ఇలా ఉంటున్న సందర్భంలో ఇప్పుడు చివరి క్షణాలలో విజయవాడకు వచ్చాను. రాగానే మా ఇంటిలో పెద్ద పెద్ద ఫోటోలు ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద దండలు అలా ఉండేవి. ఇంట్లో ఒక్కటి కూడా లేదు, మొత్తం అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆ గుడి అది అంటారు కదా, అది మొత్తము ఖాళీ అయిపోయింది. దేవుని యొక్క అది సంబంధించినటువంటిది ఖాళీ అయిపోయింది. ఒక్క ఫోటో కూడా లేదు, విగ్రహ సంబంధమైనది ఏది కూడా లేదు. చూసి తెల్లవారుజామున ఇంకా నాకు తెలీదు, నాకు చివరి చూపుల్లో ఉన్నాను కాబట్టి నిద్రపోయాను. తెల్లవారుజామున మా పెద్ద మావయ్య గారు లేచి మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కన్నీటితో. ఎవరు ఒకప్పుడు దేవుణ్ణి మరి ద్వేషించి దూషించి అసహించుకున్నటువంటి వ్యక్తి మరి ఆయన తెల్లవారుజామున వెలుగెత్తి నిలువు మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యి తర్వాత సంగతి అడిగితే మరి నేను నంద్యాల వెళ్ళిపోయిన తర్వాత మామయ్య వాళ్ళ పరిస్థితి, ఉన్న లారీలన్నీ పోయి అప్పులు పాలైపోయి తింటాకి తిండి లేక అలాంటి భయంకరమైన పరిస్థితికి వచ్చి ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళము ఇలాంటి స్థితిలో వద్దు, అప్పుల వాళ్ళందరూ మీద పడుతున్నారని చనిపోవాలనుకుంటున్నప్పుడు ఇద్దరికి కూడా ఒకటే సాక్ష్యం. 2 మేనమామలకి లారీలు ఉండేవి, 2 కూడా భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన మాలలు. అలాంటి స్థితి నుంచి ఆ అప్పుల స్థితిలో ఉన్నప్పుడు సేవకుల ద్వారా దేవుడు వారితో దర్శించి దేవుడు మీ పరిస్థితి నుంచి అంతా కూడా మారుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, కాపాడుతాడని చెప్పినప్పుడు ఆ ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి అంగీకరించారు. ఆ తర్వాత ఆయన బాగా పెద్ద చదువుకున్నారండి అప్పట్లోనే. అప్పుడు దేవుని యొక్క లేఖనాలు ఎత్తి శోధించి ఆయన పరిశోధించి ఆ లేఖనాలు ఎత్తి నిజంగా ఆయన దేవుడు నమ్మకమైన వాడు, మాట్లాడేవాడు, జీవము గల దేవుడని అంగీకరించి 2 కుటుంబాలు కూడా రక్షణ మార్గంలోకి వెళ్ళాయండి. హల్లెలూయా. రక్షించబడినప్పుడు ఇప్పుడు నా భర్త బ్యాక్గ్రౌండ్కి వస్తాను. నా భర్త బ్యాక్గ్రౌండ్కి వస్తే మీకు మహానంది తెలిసే ఉంటుంది, కర్నూలు డిస్టిక్లో ఉంటుందండి. మహానంది పెద్ద పుణ్యక్షేత్రం. దాని యొక్క ధర్మకర్తలు, దాని యొక్క గుడి పెద్దలు నా భర్త గారి తాత ముత్తాతలండి. ఆ యొక్క పొలము కూడా
ఆ యొక్క పొలము కూడా నా భర్త వాళ్ళ బంధువులు ఇచ్చినది. అంత ఎలా అంటే మా మామగారి పేరు ఈశ్వర్ రెడ్డి, సాంబశివారెడ్డి, శివశంకర్ రెడ్డి, శివరామిరెడ్డి, ఈ మరి శివమ్మ, ఇలాంటి భయంకరమైన శైవక్షేత్రాలు కలిగిన శ్రీశైలం, మహానంది, ఓంకారం ఇలాంటి చుట్టుపక్కల శైవక్షేత్రాలు కలిగి మా ఇంటి మొత్తము కూడా శివుణ్ణి కొలిచేటువంటి భయంకరమైన విగ్రహారాధన. నా భర్త మాలలు వేసుకునేవాడు, భజనలు పెట్టించేవాడు. అసలు ఎలాంటి విగ్రహారాధన అంటే భయంకరమైన విగ్రహారాధన. నా భర్త బ్యాక్గ్రౌండ్. ఆయన అక్కడి నుంచి వచ్చారు, నేను విగ్రహారాధన నుంచి వచ్చాం. ఇప్పుడు మేము మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. మాకు చెప్పారు, మందిరానికి రండి, అక్కడికి వెళ్తే దేవుడు బ్రతికిస్తాడు, చివరి ఛాన్సు, డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా బ్రతకదు, చనిపోతుంది, రోజులో బ్రతుకుతుంది అంటున్నారు, ఒక్కసారి మందిరానికి రండి అని మమ్మల్ని తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళినప్పుడు నా భర్తకు మేము ఇంకా చివరి స్టేజ్లో ఉన్నాం, ఎక్కడికి తీసుకెళ్ళినా వచ్చేటట్టున్నాం. ఎవరో ఒకళ్ళులే, మా మామయ్య వాళ్ళే వెళ్ళంగా లేంది, నేను రాకపోవటం ఏంటి అన్నట్టుగా వెళ్ళి మందిరంలో కూర్చున్నాం. ఆ మందిరంలో కూర్చోగానే అక్కడ దేవుని యొక్క వాక్యము నాతోనే మాట్లాడుతున్నట్టు, నన్ను ధైర్యపరుస్తున్నట్టు, నన్ను బలపరుస్తున్నట్టు. అంతకుముందు మా ఫ్రెండ్స్ బైబిల్ ఇచ్చినప్పుడు చాలాసార్లు చదివాను, క్రొత్త నిబంధన గ్రంథం చదివాను, చాలా చదివేదాన్ని, ఏవి కనిపిస్తే అవి చదివేదాన్ని, కానీ ఎప్పుడు కూడా నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఆ రోజు దేవుడు నాతో సూటిగా తేటగా మాట్లాడాడండి. మరి ఎట్లా అంటే, మరి తల్లి నిన్ను మరచునేమో, మరి కానీ నేను నిన్ను మరువను, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అని. అక్కడ నాకు కొన్ని లేఖనాలు ఇంకా గుర్తులేవు, నాకున్న పరిస్థితిని బట్టి కొన్ని లేఖనాలు గుర్తులేక ఆ మాటను బట్టి దేవుడు నాతో మాట్లాడతాడా, నాకు ఆదరణ కలుగుతుంది. పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్స్ ఏమో చనిపోతావు అని చెప్తుంటే, అక్కడ నిలబడిన సేవకులేమో నా మాటల ద్వారా నాకు ఆదరణ కలిగి బాగుంది అని చెప్పి అక్కడ ఉన్న నెల రోజులు ఉన్నాం. రోజుల్లో చనిపోయేదాన్ని, నెల రోజులు అక్కడ ఉన్నా. ఎక్కడ ఇంకా దేవుడి గురించి వెళ్ళాలి, వినాలి, ఇంకా తెలుసుకోవాలి, ఒక ఆత్రము అని. పీడబ్ల్యూడి గ్రౌండ్ ఉంది విజయవాడలో, అక్కడ బాగా మీటింగ్స్ జరిగేవి అప్పట్లో. ఆ మీటింగ్స్, ప్రతి మీటింగ్కి వెళ్ళిపోయే వాళ్ళము, నడుచుకుంటూ, చిన్నగా నడవలేని పరిస్థితిలో అడుగులో అడుగేసుకుంటూ అట్లా తీసుకొని వెళ్ళి ఆ గ్రౌండ్లో కూర్చునేదాన్ని, ప్రతి మాట వినేదాన్ని. నేను నా భర్త ఒక తీర్మానానికి వచ్చాము, ఏదేమైనా దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుడు ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన మార్గంలో వెళ్తున్న తర్వాత దేవుడు మన యొక్క మేలును మనం చూడగలుగుతున్నాం. ఆయన యొక్క మనశ్శాంతి కలిగింది, ముందు భయం పోయింది, ధైర్యం కలిగింది, ఆదరణ కలిగింది అని చెప్పి ఇద్దరం కూడా ఒక తీర్మానానికి వచ్చి, నెలలో చనిపోవాల్సిన నేను బ్రతికి 2వ నెలలో నంద్యాలకు వచ్చానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య గారికి బొట్టు తీసివేయకూడదు, చర్చికి వెళ్తున్నానని తెలిస్తే అస్సలు అక్కడున్న కండిషన్స్ బట్టి లోపలికి కూడా రానివ్వరు. వాళ్ళకి సపరేట్గా మాట్లాడాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని కండిషన్స్ కలిగినటువంటి వారు. అలాంటి స్థితిలో దొంగతనంగా ఏం చెప్పేవాళ్ళమో తెలుసా, సినిమాకి వెళ్తున్నామని చెప్పేవాళ్ళం. సినిమాకి అయితే పంపించేవాళ్ళు సంతోషంగా, ఎందుకంటే మొన్నటిదాకా బాధపడింది కదా, ఇప్పుడే కొంచెం కోలుకుంది, సంతోషంగా ఉంటున్నారు, సినిమాకి వెళ్ళండి, ఆ గుడికి వెళ్ళండి, వీళ్ళింటికి వెళ్ళండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మరి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళండి, ఇట్లా అన్ని వంకలు పెట్టుకొని మేము దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళమండి. హల్లెలూయా. వాళ్ళకి చెప్పేదేమో సినిమాలకని, ఏ సమయానికి మీటింగ్ ఉంటే ఆ సినిమాకి వెళ్తున్నామని చెప్పేవాళ్ళం. కొత్తగా ఏదొస్తే అప్పుడని చెప్పి కరెక్ట్గా మీటింగ్ టైం కల్లా కూడా వచ్చేసేవాళ్ళం. ఇట్లా రహస్యంగా ఇంట్లో వారికి తెలియకుండా గుడ్ ఫ్రైడే రోజు 2004లో దేవుణ్ణి నమ్ముకున్నామండి. 2004లోనే బాప్టిజం తీసేసుకున్నాం. ఎందుకంటే నేను చనిపోతాను, ఆత్మను దేవునికి అప్పగించాలి, ఎప్పుడు చనిపోతానో తెలియదు. నా బ్రతుకుట ఒకవేళ దేవుడు బ్రతికిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎంత బాగోకపోయినా అండి, నేనేం చేసేదాన్ని అంటే, చేత కాకపోయినా కూడా మందిరంలో చిన్నగా ఊడ్చుకుంటూ, ఏదైనా చేపలు చుడుతూ, పని చేస్తూ, ఓపిక లేకపోయినా ఏదో ఒక పని చేసేదాన్ని. ఆ మందిరానికి ఎలా వెళ్ళానో తెలుసా, రోడ్డు మీద వెళ్తుంటే ఇలాగానే ఒక రేకుల షెడ్లో నుంచి ఒక పాట వినిపిస్తుంది. మాకు సిఎస్ఐ చర్చ్కి వెళ్ళా. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఏంటి విజయవాడలో బాగా చెప్పారు, ఇక్కడ అర్థం కావట్లేదు అనుకొని ఒక 2-3 చర్చిలు తిరిగాను. తర్వాత రోడ్డు మీద ఒక పాట వినిపిస్తుంటే, ఆ పాట బాగుంది కదా, నా మందిరంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఆ సంఘములో, ఇందాక చెప్పాను కదా, లెబనోను పర్వతం మీద వేళ్ళు తన్నును, అట్టి విధముగా ఆ రోజు నుంచి
దేవుడు అక్కడ స్థిరపరిచాడు. ఇంకా నాకు బలం వచ్చింది, శక్తి వచ్చింది, రక్షించబడ్డాను. స్త్రీల పరిచర్య, సంఘ ఆరాధన క్రమము, ఎక్కడ ప్రార్థనన్న వదిలిపెట్టను, సంఘంలో వదిలిపెట్టను, మీటింగ్ వదిలిపెట్టను, ఎవరింట్లో ప్రార్థనన్న వదిలిపెట్టను, పరిగెడుతూ ఉండేదాన్ని ప్రార్థనల కోసం. ఇలా ఉంటున్నప్పుడు నాకు డాక్టర్లు చెప్పినటువంటి బలహీనతలలో మరి రక్తస్రావం ఉండేదండి. రక్తస్రావం ఎలా అంటే, మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, 12 సంవత్సరాల రక్తం స్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఆయన ఒక వస్త్రపు చెంగు ముట్టినప్పుడు స్వస్థత పొందుకుంది, తనకున్నదంతయూ పోగొట్టుకుంది, అనేక తిప్పలు పడింది అని ఉంది కదా. నాకు డాక్టర్ ముందే చెప్పారు గర్భసంచి పాడైపోయిందని. నాకెప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఉంటూ ఉండేది. ఒక స్త్రీకి నెలలో ఒకసారి వస్తేనే ఆ బాధ భరించలేనిది. మరి ఎందుకు నేను ఒక స్త్రీనైనా ఇంత ఆర్భాటంగా చెప్పగలుగుతున్నానంటే, నా దేవుడు నేను పడిన ఆ బాధను తొలగించాడు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అయితే నాకు ప్రతిరోజు ఆ బాధతో ఎక్కడికైనా వెళ్ళాలని అయినా కానీ మందిరానికి వదిలిపెట్టేదాన్ని కాదు. ఎంత బాగోపోయినా, ఎంత కడుపు నొప్పి ఉన్నా, ఎంత వేదన ఉన్నా కానీ వదిలిపెట్టేదాన్ని కాదు. అట్లా నెలలో 1-2 రోజులు మాత్రమే నాకు ఆ బాధ లేకుండా ఉండేదండి, ఆ రక్తస్రావం లేకుండా ఉండేది. ప్రతిరోజు బ్లీడింగ్ అవుతూనే ఉండేది. అది ఒక మూల పడి ఉంది. నేను బ్రతికే కదా చాలు అనుకున్నాను. నేను నా భర్త సంతోషంగానే ఉన్నాము, బాగా అందరి ముందు బాగానే ఉన్నాము. అలాంటి పరిస్థితిలో మా అత్తయ్య గారు మొదలుపెట్టారు, చేసుకోక ఇలాంటి దాన్ని చేసుకున్నావు, తల్లిదండ్రులు లేరు, ఆరోగ్యము, ఒక రోగిష్టి దాన్ని పెళ్లి చేసుకున్నావు, ఏదోలే కొంచెం కోలుకుందులే అనుకుంటే మళ్ళీ తక్కువ వాళ్ళ దేవుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. తెలిసిపోయింది. మేము ఇంట్లో అన్ని విగ్రహాలన్నీ తీసేసాను, అన్నీ బయట పడేశాను. మొదట్లోనేమో 2 పక్కన పెట్టి పూజలు చేసేదాన్ని, సేమ్ విగ్రహారాధన ఎలా చేశానో అలా చేసేదాన్ని. తర్వాత సత్యం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఒక పెంటగా అసహించుకుని అన్నిటిని బయటపడేసి, అవన్నీ బయటపడేసినప్పుడు మా అత్తయ్య గారు చాలా గొడవలు అయ్యాయి ఇంట్లో. ఇంకా చాలా ఉన్నాయి, సాక్ష్యం చెప్పాలంటే టైం నాకు అయిపోయింది. అయితే ఇట్లా చాలా సూటిపోటి మాటలు, ఇలా తక్కువ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, ఇట్లా సూటిపోటి మాటలు. ఇంకా ఈమెకి పిల్లలు పుట్టరు, ఇంకెప్పుడు బాగవుతుంది, ఒక అనాథ పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందాం అని చెప్పి మా అత్తయ్య గారు ఎప్పుడు తరచుగా చెప్తుంటే ఒకసారి బాగా గాయపడ్డానండి. బాగా గాయపడి ఒక ఆదివారపు ఆరాధనలో ఇట్లా మందిరానికి రెడీ అవుతున్నాను, సంతోషంగా ఇట్లా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. మాట్లాడుతుంటే నేను ఒకటే చెప్పాను దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నాకు ప్రతీది కూడా అమ్మ నాన్న లేక, చెప్పా కదా, బాత్రూమ్లలో నిలబడి ఎవరికో చెప్పుకుంటున్నట్టు కొరుక్కొని ఏడ్చి వచ్చిన నా యొక్క అనుభవాలు అవి. అప్పుడు కూడా వెళ్ళి నా దేవుడు వింటున్నాడు, లేఖనాల ఆధారంగా నా దేవుడు నా మనసు తెలుసు, నా దేవుడు నా మాట వింటున్నాడు, నా మాటకు జవాబిస్తాడు అని చెప్పి మరి అలా ఉంటున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళానండి. ఆదివారపు ఆరాధనలో, ఇందాక ఆరాధన జరుగుతుంది కదా, అదే ఆరాధనలో ఏకీభవించి ఆత్మతో నింపబడి, పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నా. దేవా, చనిపోయి నన్ను బ్రతికించావు, అసలు మనుష్యులకు అసాధ్యమైనది, డాక్టర్లకు అసాధ్యమైనది నువ్వు నన్ను బ్రతికించావు, నాకు గర్భఫలం కావాలి, నాకు తెలియదు నువ్వు ఇస్తావు, నువ్వు ఎలా ఇస్తావో నాకు తెలియదు, నా నిందను కొట్టివేసేయి, మనుషుల కన్నులు తెరవబడాలి, అన్యజనుల ఎదుట ఆశ్చర్యకరముగా ఉండాలి ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తూ ఏడుస్తూ దేవునితో పోరాడుతూ ఆ యొక్క సౌండ్ కూడా బయటకు రాకుండా ఆత్మలో కన్నీళ్లు కారిపోతున్నాయి. హన్నమ్మ ఎలాగైతే ప్రార్థన చేసిందో ఆ అనుభవం నేను అనుభవించానండి. రోధిస్తున్నా సేవకుడు పరిశుద్ధ స్థలం నుంచి ఒక ప్రవచనం ప్రవచిస్తున్నారు. ఇక్కడ ఒక సహోదరి రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది. దేవుడు ఆ వ్యాధిని పిండంగా మార్చబోతున్నాడు. నీ విశ్వాసము ఉంచి నీ గర్భం మీద చేయి పెట్టుకోనంగానే వెంటనే ఆ యొక్క వాక్యము నా యొక్క హృదయాన్ని తాకిందండి. హల్లెలూయా. ఆ హృదయాన్ని తాకంగానే వెంటనే క్యాచ్, ఒక బాల్ వేసినప్పుడు అది ఎలా మనం క్యాచ్ పట్టుకుంటాము, ఇక్కడ స్థలములో నుంచి అనేకమైన సేవకులు నిలబడి ప్రవచనాలు రిలీజ్ చేసేటప్పుడు నాకు కాదులే, కళ్ళు తెరుచుకొని చూడటం, నాకు కాదులే అనుకోవటం, ఈ పేరు కలిగిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళతోనే అనుకుంటే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. ఇక్కడ నుండి మాట్లాడే ప్రతి మాట నిలబడేది ఎవరైనా కావచ్చు, ఖాళీ శరీరం మాత్రమే ఇక్కడ నిలబడేది, మాట్లాడేవాడు దేవుడు. ఇక్కడ వచ్చే ప్రతి వాగ్దానమును మీరు ఇక్కడ మరి పలికేటప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని అంగీకరించాలి. ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. అదే విధముగా ఆ వాక్యము నాతోనే, ఆ వాగ్దానము నాతోనే, ఆ ప్రవచనం నాతోనే అని స్వతంత్రించుకున్నాను. ఆ నెలలోనే దేవుడు నా గర్భాన్ని తెరిచాడండి. హల్లెలూయా.
గర్భాన్ని తెరిచాడు. సంతోషంగా నా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నా ఇంకా సంతోషంగా ఉన్నా. అయితే 3వ నెల వచ్చే వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. 3వ నెల వచ్చాక హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ల చెకప్ కోసం నాకు ఎవ్వరు లేరు కదా, హాస్పిటల్కి తోడు పిలిచగలడానికి ఎవ్వరు లేరు. నేను మందిరంలో తప్ప చుట్టుపక్కల ఎవరితో కూడా ఇప్పటికీ కూడా మందిరంలో దేవుని పిల్లలంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను, లోకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి నాకు తడబడతా ఉంటాను. అలాగే అప్పుడు కూడా నేను ఎవరు సహాయం కూడా తీసుకోలేదు, ఒక్కదాన్నే వెళ్ళిపోయాను హాస్పిటల్లో చూపించుకోవడానికి. నా భర్త దింపెళ్ళిపోయాడు. నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టరు స్కానింగ్ తీసి చెప్పిన సంగతి ఏంటంటే, బేబీ మరి పిండం అయితే ఉంది కానీ పిండానికి హార్ట్ బీట్ లేదు, కాబట్టి అబార్షన్ చేయాలని చెప్పారండి. అబార్షన్ చేయాలని చెప్పారు. అప్పటికి 4 సంవత్సరాలు అయింది. అందరికీ ఒకవేళ పిల్లలు 5 ఏళ్లకు పుట్టచ్చు, 7 ఏళ్లకు పుట్టచ్చు, అది కాదు ఇంపార్టెంట్. నాది కుళ్ళిపోయిన గర్భము, పనికిరాని గర్భము, ప్రతిరోజు రక్తస్రావం అయ్యే గర్భము నాకు నిలబడిందంటే అది దేవుని కార్యమని నేను బలంగా నమ్మాను. అయితే డాక్టర్ ఏమంటున్నారు, అబార్షన్ చేయాలి, లేట్ అయితే మళ్ళీ నీకే ప్రమాదం అవుతుందమ్మా, నీకే ప్రమాదం అవుతుంది అని చెప్పినప్పుడు నేను ఏమండి మా భర్త గారిని తీసుకుని రాలేదు, నేను ఇంట్లో కనుక్కొని రేపో సాయంకాలం వచ్చేస్తానండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. మరి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళాక నేను దేవునితో పెనుగులాడుతున్నాను. దేవా, నువ్వు ఇచ్చావు, నీ వాగ్దానం ఖచ్చితంగా నీ మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. మరి ఇప్పుడు ఈ మాట కూడా తప్పిపోదు, కానీ దానిని స్వతంత్రించుకోపోవడానికి నాలో ఏ బలహీనత ఉంది, నాలో ఏది అడ్డుపడుతుందయ్యా, నన్ను నేను సరి చూసుకుంటానయ్యా, నా బలహీనతలు నాకు తెలియచేయవా అని 3 రోజులు ఉపవాసం ప్రకటించుకున్నా. 3 రోజులు ఉపవాసం ప్రకటించుకొని దేవునితో ఏడుస్తూ మరి ఉపవాసం ఉండి అడుగుతున్నప్పుడు దేవుడు నా ఎదుట కొన్ని పాపాలు తీసుకొచ్చాడండి. నా ఎదుట పాపాలు తీసుకొచ్చాడు. ఏది అంటే, చిన్నప్పటి నుంచి కూడా ఇది పాపమని నేను చెప్పను కానీ నా వరకు నేను ఇది ఉండకూడదు, నేను సమర్పించుకోవాలని ఒక తీర్మానం నాకు కలిగింది. చిన్నప్పటి నుంచి కూడా నాకు అలంకరణ అనగా పువ్వులంటే చాలా ఇష్టం. మరి జడ చాలా పెద్దగా ఉండేది, ఇట్లా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత బాగోకపోయినా కష్టపడి అలా పువ్వులు ఇటొక మాల అలా పెట్టుకునేదాన్ని. మందిరానికి వెళ్ళేటప్పుడు పెట్టుకునేదాన్ని కాదు, కానీ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా అలా పువ్వులు పెట్టుకునేదాన్ని. సినిమాలు బాప్టిజం తీసుకున్నప్పుడు దేవునికి ఒక మాట చెప్పాను, సినిమాలు నేనేం చూడను మరి అని. కానీ ఏమనుకునేదాన్ని, టీవీలో సీరియల్ చూడొచ్చు అనుకునేదాన్ని. చెప్తే నవ్వుతారు. అప్పట్లో మొగల్ రేకులు అని ఒక సీరియల్ వచ్చేది, అదంటే నాకు పిచ్చి. ఎంత బాగోకపోయినా కొంచెం అలా లేసి ఆ సీరియల్ చూస్తూ ఉండేదాన్ని. ప్రార్థనకి వెళ్ళేదాన్ని, కూడికలకి వెళ్తూ ఉండేదాన్ని, నా పని నాదే, ఏమి చూసేదాన్ని కదా, అదొక్కటి కావాలనుకునేదాన్ని. ఇంకా వాక్యం ఒకలాగా చెప్తుంటే నేను ఇంకొకలాగా ప్రవర్తించేదాన్ని. దేవుని మేలు పొందుకున్న తర్వాత, దేవుడు బ్రతికించిన తర్వాత, ఆయన సాక్షిగా నిలబెట్టుకున్న తర్వాత, సాక్ష్యాలు చెప్తున్నా, ప్రార్థనలకు వెళ్తున్నా, అన్ని పరిచర్య చేస్తున్నా, నా అంతరంగంలో మార్పు లేని కొన్ని లక్షణాలు కనిపించాయి. వెంటనే ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు అవి జ్ఞాపకం చేశాడు. ప్రభువా, అన్నిటికంటే నాకు పువ్వులు, తిండి మీద కూడా నేను ఇంకా చెప్పా కదా, చిన్నప్పుడే ఆశపోయింది, పువ్వులంటే బాగా ఇష్టం. నేను ఇక మీదట నేను పువ్వులు పెట్టుకోను, ఎక్కడ కూడా నీ పువ్వులు పెట్టుకోను. ఇంకొక తీర్మానం, నేను ఇక మీదట టీవీలు కానీ ఏవి కూడా నేను చూడను. 3వది, నువ్వు వాక్యంలో ఏది చెప్తే అది ఎంత కష్టమైనా ఎంత అవమానమైనా నేను దాన్నే భరిస్తాను, వాక్యానుసారంగా నీకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా అని ఇలా తీర్మానం చేసుకొని ఒక మనిషిలాగా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇలా తీర్మానం చేసుకొని దేవునితో చెప్పుకొని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అభిషిక్తుడు, మరి క్రీస్తు అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థం ఉంటుందండి. నేను వెంటనే నాకు అబ్బాయి పుడతాడు, అన్నమ్మ ప్రార్థన చేసుకుంది కదా, అన్నమ్మ ప్రార్థన చేసుకుంటే ఉన్నతమైన సమయాలను ఇచ్చావు కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నా. నాకు ఆడపిల్లలంటే ఇష్టం, కానీ మొదటిగా ప్రథమ ఫలంగా నాకు అబ్బాయి పుట్టాలి, నీ సేవకి ఇవ్వాలి. ఆ బాబుకి అభిషిక్త్ అని పేరు పెట్టుకుంటాను, అభిషిక్తుడు అని పేరు పెట్టుకుంటా. ఎప్పుడు ఇవన్నీ మొక్కుబళ్ళు ఎప్పుడు చేస్తానా, నాకు ఒక పక్క అబార్షన్ చేయాలన్నారు హాస్పిటల్లో, రేపు వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు. నేను దేవునితో ఇవన్నీ కూడా 3 రోజులు ఆగిపోయి ఉపవాసాలుండి ప్రార్థన చేసుకొని ఇవన్నీ కూడా నేను దేవునితో మాట్లాడుకుంటున్నా. ఇలా అయిన తర్వాత మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళాక అబార్షన్కైనా దేనికైనా కూడా మరి మళ్ళీ స్కాన్ చేస్తారు. అలా స్కాన్ చేసినప్పుడు డాక్టర్ చూసి ఆశ్చర్యపోయిన సంగతం ఏంటి అంటే, బేబీ హెల్దీగా ఉంది, అబార్షన్ అవసరం లేదు. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్.
ఎప్పుడైతే మన జీవితంలో ఆయనకు లోబడతామో, ఆయన చాలా వాగ్దానాలు మన కోసం దాచి ఉంచాడండి. ఆ వాగ్దానాలు పొందుకోవడానికి మన హృదయంలో ఏదో ఒకటి అడ్డుపడతా ఉంటుంది. నీకును దేవునికి మధ్య ఏది అడ్డుగా ఉన్నదో గ్రహించుకునే జ్ఞానం కలిగి ఉండాలి. ఆ గ్రహింపు ఎక్కడి నుంచి వస్తుందంటే లేఖనాల ఆధారంగా, వాక్యానుసారంగా. వాక్యమే, ఎవరో వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యాలు, అమ్మో ఈ లోపం నాలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది, ఈ కోపం నాలో ఉంది, ఈ గర్వం నాలో ఉంది, ఈ అసూయ నాలో ఉంది అని నీకు నీవే పరిశోధించుకొని దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టినప్పుడు, దేవునికి ఇష్టంగా నువ్వు మారినప్పుడు దేవుని వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అట్టి విధముగానే మరి చక్కటి బాబు ఆ డెలివరీ టైంలో అన్నారు, ఈ అమ్మాయికి ఆస్తమా ఉంది, ఈ అమ్మాయి మరి ఫిజికల్గా సెట్ లేదు కాబట్టి ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ టైంలో కూడా ఏదైనా కావచ్చు, 50-50 ఛాన్స్ అన్నారు. కానీ నా దేవుడు ఉన్నాడు. నాకు నార్మల్ డెలివరీ కావాలి. నా పక్కన ఎవరు లేరండి. డెలివరీ టైంలో నా పక్కన ఎవ్వరు లేరు. ఎవరో పక్కన వాళ్ళు వచ్చి నిలబడ్డారు, డాక్టర్లు చేస్తున్నారు. మా పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అమ్మ భయపడొద్దు, సిలువ సన్నిధి జ్ఞాపకం చేసుకో, దేవునికి తోడుగా ఉంటాడు అన్నీ. నేను ఇంకా నొప్పులు కష్టంగా, ఎందుకంటే ఆయాసం ఉన్నవాళ్ళు నార్మల్ డెలివరీ కారు. ఆయాసం అంటే ఇంకా పైకి అట్లా పీల్చటము, బేబీ ఎప్పుడు కూడా కిందకి రాలేదు. ఖచ్చితంగా సిజరీన్ నార్మల్ వాళ్ళకే పడుతుంది. కానీ 4 కేజీలు ఉన్నటువంటి ఒక బాబుని నార్మల్ డెలివరీతో నేను ఆ బాధనంతా భరిస్తూ దేవుడి వైపు చూస్తూ నార్మల్ డెలివరీగా దేవుడు బహుమానంగా ఇచ్చాడు. నేను చెప్పినట్టుగానే అభిషేక్తు అని పేరు పెట్టుకున్నా. పాల్ అభిషేక్తు మా బాబు పేరు, పాల్ అభిషేక్తు బాబు పేరు. మరి అలాగే సేవకు ఎంతన్నా చదువుకొని నేను సేవకు సమర్పించుకోవాలనుకున్నా. అప్పటి నుంచి నా యొక్క స్టార్ట్ అయిందండి. సేవలో మొదలు పెట్టాను. సేవలో దేవా నీ సేవ నేను చెయ్యాలి, నీకు ఇష్టంగా. ఎంత కష్టమైన బడి. నేనేమో ఇంకా సన్నగా వంగిపోయి ఉండేదాన్ని, పిల్లోడేమో నెలకే 5 కిలోలు 6 కిలోలు ఇంతలావైపోయేవాడు. చూసిన వాళ్ళందరూ అయితే ఇంతలా ఉన్నాడు, ఇంత బలహీనురాలి కడుపున ఇంత బలమైన బిడ్డ ఎలా పుట్టాడు అని ఆశ్చర్యపోయేవాళ్ళు. అలాంటి స్థితిలో నేను ఉండేదాన్ని. దేవుని కృపను బట్టి నాకు దేవుడు 3 బట్టల షాపులు ఇచ్చాడండి. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, తినటానికి తిండి లేదు. తింటే ఏమవుతుందో, ఎవరైనా మంచి బట్టలు కట్టుకొని అట్లా పిల్లలు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలా ఆడుకుంటుంటే ఆ బట్టలు బాగున్నాయి కదా, లేకపోతే కొంచెం పెరిగాయాక ఆ డ్రెస్ బాగుంది కదా, అలా బాగుంది కదా, నేను అలా వేసుకుంటానా, అలా కోరుకునేదాన్ని కాదు కానీ సంతోషపడేదాన్ని. వాటిని చూసి వేసుకోగలనా, పోనీలే వాళ్ళకి బాగుంది కదా అని సంతోషపడేదాన్ని. స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్వీట్ షాప్లో స్వీట్ చూసినప్పుడు ఆ స్వీట్ తింటే బాగుంటుంది కదా, తిన్నంతగా ఫీల్ అయిపోయేదాన్ని. చూసి తిన్నట్టుగా ఫీల్ అయిపోయి అది బాగుంది, అలా బాగుంటుంది, ఇది బాగుంది, నాకు నేనే మాట్లాడుకునే అనుభవాలు. అలా ఉంటున్న నాకు దేవుడు 3 బట్టల షాపులు ఇచ్చి, నా కింద పని చేసేవారిని ఇచ్చి, నేను 10 మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడండి. హల్లెలూయా. అలా నిలబెట్టినప్పుడు ఇలాగ అనేక ఊళ్ళల్లో బాబు పుట్టిన 3వ నెలలో నేను స్టార్ట్ చేశానండి. మరి 2008లోని ఆ సేవ స్టార్ట్ అయింది. 2008 బాబు పుట్టాడు. 3వ నెలలో మొదలుపెట్ట సాక్ష్యం చెప్పటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎక్కడ ఆపకుండా ఊర గ్రామాలకు ఎన్ని ప్రాంతాలలో సాక్ష్యం ప్రకటించానో. మరి కొన్నిసార్లు అయితే మీరేం డబ్బులు ఇవ్వద్దండి, మీ సేవకులు నాకేం అవసరం లేదు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు నేనే పెట్టుకుంటాను. ఎందుకు, నా దేవుని పని చేయాలి. మరి తల్లిదండ్రులు లేక, మరి దేవుడు అంటే తెలియక నేను ఎన్నోసార్లు నేను చనిపోతే బాగుండు అనుకున్నా. అంతెందుకండి, మా అమ్మ మా నాన్నకే దేవుడు తెలుసుంటే ఆ భయంకరమైన స్థితితో ఆ కుటుంబం చిన్నాభిన్నమయ్యేది కాదు. ఆయన త్రాగుడు నుంచి విడుదల పొందేవాడు. పోనీ నాన్న త్రాగిన అమ్మ కన్నా దేవుడు తెలుసుంటే నా భర్తను దేవుడు మారుస్తాడులే అని ఒక నిరీక్షణ కలిగి బ్రతికేది. అమ్మకి నిరీక్షణ, ఓర్పు లేకుండా పోయింది. నాన్న తన వ్యసనం నుంచి విడిపించుకోలేక చక్కని సంసారము, అన్నీ ఏది కొదవ లేకుండా ఉన్నటువంటి కుటుంబము ముక్కా చెక్కలైపోయి అలాంటి విచ్ఛిన్నంగా అక్కొక చోట, అన్న ఒక చోట, నేనొక చోట. ఇప్పటికి కూడా ఒక చోట పెరిగిన అనుభవం లేదండి. ఒక చోట పెరిగిన అనుభవం లేదు. అన్నయ్య వచ్చాడంటే చుట్టం వచ్చినట్టు చూసి సంతోషపడుతూ, అక్క వచ్చింది, అన్నయ్య వచ్చింది, అంతవరకే. మళ్ళీ పైకి గంభీరంగా కనపడేవాళ్ళం. లోపల బాధ, లోపల వేదన. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో దేవుడు నన్ను సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మరి దేవుడు ఇంకా మరి నాకు రెండోసారి నాకు ఆడపిల్ల అంటే ఇష్టం కదా, రెండోసారి ఆడపిల్ల కావాలి అన్నప్పుడు తిరిగి మళ్ళీ పాపనిచ్చాడు. పాపనిచ్చాక నేను సంపూర్ణంగా పాపనిచ్చాక ఒక తీర్మానం,
బాబు పుట్టినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తాను అన్నాను, మరి సాక్ష్యం చెప్తాను అన్నాను. అన్య జనులకు వెలుగుగా అయ్యా మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ప్రతి చోట నేను వెళ్ళి సాక్ష్యం చెప్తానయ్యా అని చెప్పాను. పాప పుట్టినప్పుడు సాక్ష్యంతోనే కాదు, నేను నీ వాక్యం ప్రకటించాలి, నీ పరిచర్య చేయాలి, నీకు ఇష్టంగా ఉండాలి, నువ్వు నాతో మాట్లాడు. ఇలాగే స్త్రీల మధ్య వాడబడుతున్నాను, అనేక చోట్ల వాడబడుతున్నాను, కానీ నా కుమారుని దాకా నేను ఆగలేను. నా కుమారుడు సేవ చేస్తాడు సరే, అప్పటిదాకా నేను ఆగలేను. నాతో నువ్వు సేవ చేయించాలి, నీ పరిచర్య చేయాలి ప్రభు అని 40 రోజులు ఉపవాసం ఉన్నా. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 2017లో దేవుడు మాట్లాడాడు. ఒక మరి నల్లటి గ్రైనైట్ బండ మీద ఒక బండ, ఆ బండ మీద ఒక గ్రైనైట్ గోల్డెన్ లెటర్స్తో కల్వరి కృపా మినిస్ట్రీస్ అని ఒక లెటరు బాగా తెల్లటి మరి బంగారం లాంటి అక్షరాలతో తెలుగులో కనిపిస్తూ ఉంది. కల్వరి కృపా మినిస్ట్రీస్ అని కనిపిస్తూ ఉంది. మరి అది కనిపించినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అదొక దర్శనం. 40 రోజుల ఉపవాసంలో దేవుడు నాకు సంఘాన్ని చూపించాడని. రెండవదిగా మరి దేవుడు స్వరం నాకు వినిపిస్తుంది. గాఢాంధకారపు లోయలో నువ్వు నడిచినను మరి నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు అనేకులను చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించుటకు నేను నిన్ను సాధనంగా ఎన్నుకున్నాను. స్వరం వినపడుతుంది. అది రెండవది. మూడవదిగా ప్రభువా మరి నేను బలహీనురాలిని కదా ప్రభువా, నాకు ఒంట్లో బాగోదు, పైగా నా భర్త అంటే నేను పాల్గొన్న విశ్వాసి కానీ పాట పాడి ప్రార్థన చేసి అలా ఉండేవారు. మరి నేను స్త్రీగా ఒక్కదాన్నే మరి నేను సేవ చేయటానికి వెళ్తే సాక్ష్యానికే చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను సేవకి వెళ్తే ఎన్ని మాటలు వస్తాయో ప్రభు అంటే నా కృప నీకు చాలును అని దేవుడు మాట్లాడాడండి. ఈ మాటలు బట్టి 2017 నుంచి మరి సొంతంగా బయటకు రావడానికి ధైర్యం సరిపోలేదు, కానీ సేవలో విరివిగా వాడబడుతున్నాను. 2017 నుంచి సేవలో వాడబడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా కరోనా వచ్చిందండి. కరోనా టైంకి మరి అన్నీ కూడా మందిరాలు మూతవేయబడ్డాయి. మందిరాలు మూతవేసినప్పుడు మరి అన్ని చర్చెస్ మూతవేసినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మందిరాలు మూతవేశారు, సేవ ఆగిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి? నీ వాక్యం ఎక్కడో చోటనే ప్రకటించాలి, ఎవరింటికి రానియరు, పక్కింటోళ్ళే మాట్లాడరు, మనమే పక్కన కూర్చోకూడదు అంటున్నారు, ఏం చేయాలి? అప్పుడు విజయవాడలో ఒక సహోదరి కాన్ఫరెన్స్ కాల్ పరిచర్య స్టార్ట్ చేసిందని విన్నాను. అయితే ఒక 4 రోజులు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది ఆమె గ్రూప్లో జాయిన్ అయ్యి మొత్తం ఎలా చేయాలి ఏంటి అన్నది, ఎలా కాల్స్ కనెక్ట్ చేయాలి అవన్నీ కూడా తెలుసుకొని వెంటనే మరి 2020 ఒక జూలై 7వ తారీఖు అనుకుంటా కల్వరి కృప కాన్ఫరెన్స్ కాల్ పరిచర్య స్టార్ట్ చేశామండి. ఆ పరిచర్య ఫస్ట్ సంఘము స్థాపించాల్సింది, కానీ ఈ కరోనా రావటం వల్ల కాన్ఫరెన్స్ కాల్ పరిచర్యలో మొదట 2తో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 67 మంది ఉన్నారండి. హల్లెలూయా. ఈ 67 మంది ఎక్కడి నుంచి ఉన్నారో తెలుసా? ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారు. తెలంగాణ, కర్ణాటక, మరి హైదరాబాదు, ఇక్కడ గుంటూరు, గుడివాడ, మచిలీపట్నం, బంటుమిల్లి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా, వీళ్ళెవరు నాకు మొహాలు పరిచయం ఉండేది కాదు అప్పట్లో, ఎవరు కూడా తెలుసు. కానీ నేను చెప్పే వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా తెల్లవారుజామున 4ంటికి లేచి రాత్రి 7 గంటలకి ఇట్లా అందరూ అలవాటు పడిపోయి దాదాపుగా 100 మంది పైబడి పెరిగిపోయారండి. ఆ తర్వాత కరోనా అయిపోయాక మిగిలిన వాళ్ళు డ్రాప్ అవ్వంగా ఇప్పటికి 67 మంది స్థిరముగా ఇంకా కంటిన్యూగా మా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ పరిచర్య ద్వారా అనేక అద్భుతాలు, విడుదల, స్వస్థత, ఎన్ని సూచక క్రియలు జరిగాయంటే చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు. అట్టి విధంగా కాన్ఫరెన్స్ కాల్ పరిచర్య. ఆ తర్వాత మళ్ళీ 21 రోజులు ఉపవాసం ఉన్నా. అలా 3 సార్లు ఉపవాసం ఉండి 21 రోజులు దేవా మరి నువ్వైతే నాకు కొన్ని 2017లోనే విజయవాడ అని చూపించాడు ప్రాంతం, కానీ ఇప్పుడు నేను విజయవాడ వెళ్తే ఏమంటారు? వాళ్ళు ఊరు కాబట్టి వెళ్ళిపోయింది అని అనుకుంటారయ్యా. మళ్ళీ ఇంకోసారి నాకు చూపించవా, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, కానీ నేను ఎక్కడ స్థాపించాలో మీరు చెప్పండి అని మళ్ళీ ఉపవాసం ఉండి అడిగినప్పుడు దేవుడు తిరిగి నా ఒక్కదాంతో చెప్తే నేనేమైనా భ్రమపడుతున్నానేమో అనుకుంటా, సంఘంలో ఉన్న వారితో కూడా నువ్వు చెప్పు అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడినప్పుడు, సంఘంతో కలిసి ఉపవాసాలు ఉన్నప్పుడు అందరితో కూడా దేవుడు విజయవాడ అని మాట్లాడాడండి. హల్లెలూయా. మరి గత మాసంలో మొన్న ఆగస్టు 15కి మరి కల్వరి కృపా మినిస్ట్రీస్ ప్రత్యక్షంగా సంఘం స్థాపించబడి సంవత్సర కాలం పూర్తి అవుతుంది. మరి కల్వరి కృపా కాన్ఫరెన్స్ కాల్ పరిచర్యలు మరి స్థాపించి 3 సంవత్సరాలు అవుతుంది. మరి నంద్యాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శనివార ప్రార్థన పరిచర్య, అది దాదాపుగా 7-8 సంవత్సరాలు అవుతుంది.
దేవుడి పరిచర్యల గుండా నన్ను తీసుకువెళ్తున్నాడు. ఈ యొక్క పరిచర్యలో మా అత్తయ్య గారి గురించి ఒక మాట చెప్పి ముగించుకుంటా. ఏమనింది? వాళ్ళ ఇంట్లోకి రాకూడదు, మన పళ్ళని తినకూడదు, మంచమే కూర్చోకూడదు, తిడతా ఉండేది. వాళ్ళు ఉన్నప్పుడు ఏమనేది కాదు, వాళ్ళు వెళ్ళాక తిట్టేది. అయితే ఒకసారి నాకు బాబు పుట్టాక మా అత్తయ్య గారికి చెప్పా. ఏమనంటే, అత్తయ్య చనిపోయే నన్ను దేవుడు బ్రతికించాడు, మరి ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అడుగు. హాస్పిటల్కి వెళ్తే మోకాళ్ళు అరిగిపోయాయి, చిన్నప్పటి నుంచి కష్టం చేయటం వల్ల ఆపరేషన్ చేసిన సక్సెస్ అవ్వదు, వంగి ఒక గ్లాస్ కూడా పైకెత్తకూడదు అని చెప్పారు. నిలబడే ఉండాలి, పైన మంచం మీద కూర్చోవాలని. ఆమె బాగా ఏడుస్తుంది, మందుల అలవాటు లేదు, ఇంక నేను చనిపోతా అని ఏడుస్తుంటే, ఒక్కసారి అత్తయ్య ఏ దేవుడైతే ఏమైంది, ఒక్కసారి రా అత్తయ్య అని బ్రతిమలాడి మందిరానికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించానండి. దేవుడు అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా మా బాబుకి ఇప్పటికి 14 సంవత్సరాలండి. 14 ఏళ్ల నుంచి దేవుడు నూతనమైన మోకాళ్ళను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మోకాళ్ళ నొప్పులన్నీ పోయాయి, ఒక లేడి పిల్ల గంతులేసినట్లుగా. ఇప్పుడు మీటింగ్ అంటే నాకంటే ముందు ఆమె అందరినీ సమకూర్చిద్ది, అందరికీ చెప్పిద్ది, దేవుని ప్రకటించిద్ది. అంత చిన్న పిల్లల్ని పెట్టుకుని నేను ఎలా సేవ చేశానండి. మా అత్తయ్య గారు నాకు ఎంతగానో సహకరించారు. ఒకప్పుడు ఎవరు తిట్టేది, ఇలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, కట్నం లేదు, రోగిష్టిది, ఆరోగ్యము లేదు, కులం తక్కువ దేవుని తెచ్చింది, ఇట్లా అనేక మాటల చేత గాయపరిచినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తుందంటే, తల్లి కంటే ఎక్కువగా నా భర్త అంత దూరం ఎలా వెళ్తావు అంటే, నంద్యాల నుంచి ఇక్కడికి విజయవాడ కంటే 8 గంటల ప్రయాణం, నంద్యాల నుంచి విజయవాడకి 8 గంటలు, విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడ 2-3 గంటలు, రాజమండ్రి అని, బందర్ అని, అటు చుట్టుపక్కల ప్రాంతాలని, ఖమ్మం అని, అన్ని ఊళ్ళకి వెళ్ళేదాన్ని. ఎవరిని చిన్నపిల్లల్ని పెట్టుకోనన్నా వచ్చేదాన్ని, పాలిచ్చుకుంటూ అన్న వచ్చేదాన్ని, కొంచెం పిల్లోడు పెద్ద అయ్యాడని వదిలిపెట్టన్న వచ్చేదాన్ని. ఒకానొకసారి మరి ఇక్కడ అమరావతిలో సాక్ష్యానికి పిలిచారు, మొత్తము బ్యానర్లు పోస్టర్లు అన్నీ వేశారు, కరపత్రికలు పంచారు. పాపకి ఉన్నట్టుండి అస్వస్థత ఏంటి అంటే, హాస్పిటల్కి తీసుకెళ్తే పాపకి 3 పాయింట్లు బ్లడ్ ఉందన్నారు. 3 పాయింట్లు బ్లడ్ ఉంది, చాలా కష్టము, క్రిటికల్ కండిషన్ అన్నారు. అసలు ఎలాంటి పరిస్థితి అంటే, బ్లడ్ ఆ రోజు ఎక్కించారు, రేపు ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. నేను ఒకటే ఆ బ్లడ్ ప్యాకెట్ తీసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా రేపు నీ సువార్తని ప్రకటించాలి, నా సాతాను నా కుమార్తెల ద్వారా నన్ను ఆపివేయాలని చూస్తుంది. అక్కడ మీటింగ్ ఏర్పాట్లు జరిగిపోయాయి, ఇక్కడితో నేను ఆగిపోవటానికి వీల్లేదు, పరిస్థితి ఏదో అయిపోయిద్ది అన్న విధంగా ఉంది. నాకొక ధైర్యం, నా దేవుడు నాతో ఉన్నాడు, మాట్లాడేవాడు, సహాయం చేసేవాడు, స్నేహం చేసేవాడు, తల్లి తండ్రి అన్నీ ఆయనే, నాకు ఆయన ఉన్నాడు. నేను ఒక్కటే చెప్పాను, ఈ ఒక్క ప్యాకెట్ బ్లడ్తోనే సమృద్ధైన రక్తం రావాలి, రేపొద్దున నేను ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుని ఎక్కించానండి. 3 పాయింట్లు ఉన్న బ్లడ్ ఒకటేసారి 8 పాయింట్లకు వచ్చేసిందండి. హల్లెలూయా. మరి పాప విషయంలో, బాబు విషయంలో అనేక అన్యజనులు అందరి ఎదుట బంధువులందరూ దూరం నుంచి చూసి వెళ్ళారు. ఇప్పుడు అప్పుడు చనిపోతుందని, మరి అయిపోయిందండి ఇంక ముగిస్తా, చివరి సమయానికి వచ్చాను, దూరం నుంచి చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను వస్తున్నానంటే నాకు ప్రత్యేకంగా వంట చేయటం, మర్యాద ఇవ్వటము, అమ్మో వీళ్ళ దేవుడు గొప్పవాడు అనుకోవటం. మా బావగారి కుటుంబం మారిపోయిందండి, మా అత్తయ్య గారు రక్షించబడ్డారు, నా ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ విగ్రహారాధన నుంచి దేవుడు విడిపించాడు. దేవుని యొక్క ప్రణాళికలో నేను ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను కాబట్టి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా తల్లిదండ్రులు అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. వాళ్ళైనా క్షణికావేశంలో మర్చిపోయారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు కళ్ళుండి చూడలేని, చెవులుండి మరి వినలేని, నోరుండి మాట్లాడలేని మట్టి బొమ్మలకు ఎంతో కాలము ఉపవాసాలతో ఎంతో భయంకరమైన భక్తి చేశా. ఏ భక్తి ఈ లోకంలో ఎవరు కూడా నన్ను కాపాడలేకపోయారు. జీవం గల దేవుడు మాత్రమే నన్ను రక్షించాడు, నా భర్తను రక్షించాడు, నా అత్తగారి కుటుంబాన్ని రక్షించాడు, సజీవ సాక్షిగా నిలబెట్టాడు. ఒకప్పుడు నా పరిస్థితి ఎట్టి విధంగా ఉండేదండి, ఏ ప్రేమకు నోచుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళలేక, తింటాకి తిండి లేక, వేసుకోటానికి బట్టలు లేక, అలాంటి స్థితిలో ఉండేది. అలాంటి స్థితి నుండి దేవుడు విడిపించి ఇప్పుడు మా అత్తయ్య గారు అని చెప్పాను కదండి, ఆమె ఇప్పుడు కంప్లీట్గా మారిపోయి నాతో పాటు సేవకు వస్తున్నారండి. ఏ అత్తయ్య, భర్త గారి అమ్మగారు కాదు, మేనమామ భార్య. మొదట్లో తెలియక ఎందుకు నేను రక్షణ పొందాను అంటే,
నేను బ్రతికితే చాలు, దేవుని దగ్గరకు వస్తే స్వస్థత, విడుదల కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతాయి అని దేవుని దగ్గరికి వెళ్ళా. కానీ దేవుని దగ్గరకు వచ్చాక అసలు సంగతి తెలిసింది. ఆ పాతాళం నుండి, ఆ నరకం నుండి దేవుడు నన్ను తప్పించడానికి ఎన్నుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు. అందుకే దేవుడు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి నేను చనిపోయేదాన్ని నన్ను బ్రతికించాడని చెప్పనండి. నా దేవుడు నరకం నుంచి తప్పించాడు, పాతాళం నుంచి తప్పించాడని ధైర్యంగా చెప్పగలను. కాబట్టి ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నంత కాలం మనకి ఏం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు. కానీ ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపడదాం, మన ఆత్మను సరిచేసుకుందాం, స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగి ఉందాం, రోషం కలిగిన భక్తి చేద్దాం, దేవునితో మాట్లాడుకునే అనుభవం చేద్దాం. నీలో బలహీనత ఉన్నప్పుడు ఒప్పుకొని విడిచిపెడదాం. కప్పుకుంటే, పాపాన్ని కప్పుకుంటే, దాచిపెట్టుకుంటే నీ పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. హృదయంలో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. ఆయన యొక్క రక్షణ వస్త్రాలు తెల్లటి వస్త్రం అండి. ఈ వస్త్రము ఇలాగే పెట్టుకుంటే ఎంతకాలం తెల్లగా ఉండగలుగుతుంది? కొంతకాలం మాత్రమే. మన రక్షణ వస్త్రాన్ని ఆయన వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ, మెరుగుపెట్టుకుంటూ, ఆ పరలోక రాజ్యానికి కావలసిన అర్హతలు సాధించుకుంటూ దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన రాకడలో సార్వత్రిక సంఘములో ఎత్తబడే సంఘముగా, రహస్య రాకడలో ఎత్తబడే సంఘముగా ఈ యొక్క మహిమ సియోను సంఘము ఉండాలని దేవాది దేవుడు మీకును అట్టి కృప నాకును అనుగ్రహించును గాక. ఆమె.